అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక సర్వే రిపోర్ట్ తయారు చేయించే కార్యక్రమం చేసిండు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన పైన కేసీఆర్ ఒక సర్వే చేయించే కార్యక్రమం చేసినట. కాంగ్రెస్ పార్టీ మంత్రుల పర్ఫార్మెన్స్ ఎట్లుంది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎట్లుంది, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎట్లుంది, తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఏంది, ప్రధానమైనటువంటి సమస్య ఏంది, తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా, లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లుంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి, జనాలు కేసీఆర్ పైన వాళ్ళ ఒపీనియన్ ఏంది, జనాలు రేవంత్ రెడ్డి పైన ఒపీనియన్ ఏంది, లేకపోతే పబ్లిక్కి బీఆర్ఎస్ పైన ఒపీనియన్ ఏంది, కాంగ్రెస్ పైన ఒపీనియన్ ఏంది, పల్లెటూరులో ఉన్నటువంటి జనం ఏమనుకుంటున్నారు, అసలు పబ్లిక్ వర్షన్ ఏంది అనేది కేసీఆర్ ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన రకరకాల మీడియా ఛానల్లో కూడా కథనాలు వస్తున్నాయి. అయితే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో మాట్లాడిందట. అసలు నియోజకవర్గాలలో పరిస్థితి ఎట్లుంది, నియోజకవర్గాలలో సిచ్యువేషన్ ఏంది అని చెప్పి బీఆర్ఎస్ లీడర్లతో మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ లీడర్లు కేసీఆర్తో చెప్పిరట, నియోజకవర్గాల్లో సిచ్యువేషన్ ఘోరంగా ఉంది, చాలామంది జనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండిపడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడుతుర్రు, రేవంత్ రెడ్డిని తిడుతుర్రు, లేకపోతే అనేకమైనటువంటి లోపాలు కనబడుతున్నాయి. ఇప్పుడు పబ్లిక్ మంచో చెడో కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటుండే, బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుంటుండే అని చెప్పి జనాలు చెప్తున్నారు అని చెప్పి కేసీఆర్ చెప్పిరట. కేసీఆర్ క్రాస్ చెక్ చేసుకుంటాడు, లీడర్లు చెప్పినటువంటి మాటలే కేసీఆర్ వినడు. కేసీఆర్ బాగా తెలివికల్ల వ్యక్తి, ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రావడానికి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కేసీఆర్. మరి అలాంటి వ్యక్తికి తెలుసు కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఎట్లుంటుంది, ఏం కథ, ఈ పరిపాలన ఎట్లుంటాయి, ఈ ప్రభుత్వాలు ఎట్లుంటాయి, ఏం కథ అనేది కేసీఆర్కి అన్నీ తెలుసు. అందుకే కేసీఆర్ లీడర్లను నమ్మలే, ఒక సర్వే చేయించే కార్యక్రమం చేస్తున్నట్ట. అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో పరిస్థితి ఏంది, గ్రౌండ్ రియాలిటీ ఎట్లుందని చెప్పి కేసీఆర్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే దాంట్లో కేసీఆర్కి ఒక సంచలనమైనటువంటి అంశం వచ్చింది అనేది వినబడుతున్న చర్చ. ఆ సంచలనమైనటువంటి అంశం ఏంది అంటే, సుమారు మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో సుమారు జెడ్పీటీసీకి సంబంధించినటువంటి సీట్లు వచ్చేసి 565 సీట్లు ఉన్నాయి. ఎంపీటీసీకి సంబంధించినటువంటి సీట్లు సుమారు ఎన్ని, 5749. అంటే దగ్గర ఎంత కాదన్నా కూడా ఈ 5749 ఎంపీటీసీకి సంబంధించినటువంటి సీట్లలో ఇప్పటికిప్పుడు కేసీఆర్కి వచ్చినటువంటి గ్రాఫ్ ప్రకారం అట, కేసీఆర్ తీపించినటువంటి రిపోర్ట్ ప్రకారం దగ్గర కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు బీఆర్ఎస్కి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కేసీఆర్కి ఒక రిపోర్ట్ వచ్చిందనేది వినబడుతున్నటువంటి చర్చ. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ అంటే ఏంది, ఇప్పుడు 5749 ఎంపీటీసీ సీట్లు ఉంటే అంటే సుమారు ఒక 3000 పైచిలుకు సీట్లు బీఆర్ఎస్కి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి సమాచారం అట. ఇక మిగిలినటువంటి ఏదైతే 2749లో ఒక 749 బీజేపీ పోయినా కూడా ఇక మిగతా 2000 ఒక కాంగ్రెస్ పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఎంత కాదన్నా ఇటు అధికార పార్టీ, రెండోది కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ, ఈ 2 అధికార పార్టీల కంటే ఏది రాబోతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో బీఆర్ఎస్కే ఎక్కువ స్కోప్ ఉన్నది, బీఆర్ఎస్కే ఎక్కువ హైప్ ఉన్నది అనేది కేసీఆర్కి అర్థమైపోయింది అనేది వినబడుతున్నటువంటి చర్చ. అంటే కేసీఆర్ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటే ఎంపీటీసీ ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ సీట్లు వస్తాయి, బీఆర్ఎస్కి పాజిటివ్ ఉందనేది కేసీఆర్కి అర్థమైందట. మరి ఎందుకు బీఆర్ఎస్ పాజిటివ్ ఉంది, పాజిటివ్ ఉండాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు సాధారణంగా కాంగ్రెస్ అధికార పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, అధికార పార్టీకి పతారు ఎక్కువ ఉంటుంది, అధికార పార్టీ అవునన్న కాదన్న ఎక్కువ సీట్లే గెలుస్తాయి. కానీ అధికార పార్టీకి తక్కువ సీట్లు కనబడుతున్నాయి. ఎందుకు? అధికార పార్టీలో ఉన్న లోపాలు, అధికార పార్టీ పైన ఉన్న వ్యతిరేకత ఎందుకు వచ్చింది తెలుసా? కేసీఆర్ ప్రధానంగా కొన్ని సమస్యలు తెలుసుకుంటే దాంట్లో రైతు భరోసా అనేటటువంటి సమస్య చాలా పెద్ద సమస్య. రైతు భరోసా అనేది చాలా పెద్ద సమస్య. ఈ రైతు భరోసా దెబ్బకు కాంగ్రెస్ పైన ఘోరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. దాదాపు
70% రైతులు కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారు. మిగతా 30% రైతులు కొంతమంది కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పార్టీలకు సంబంధించిన వాళ్ళు, కొంతమంది రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒక 30% మినహాయిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా తీసుకుంటున్నటువంటి రైతులు 70% రైతులు కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఈ వ్యతిరేకత బాగా పెరిగింది. కాబట్టి ఆల్మోస్ట్ రైతుల వ్యతిరేకత కాంగ్రెస్ పైన ఘోరంగా ఉండేసరికి ఈ రైతు వ్యతిరేకత దెబ్బతోటి రైతులు మొత్తం కూడా మళ్ళీ కేసీఆర్కు పాజిటివ్ వచ్చింది. ఎట్లా? కేసీఆర్ ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంచో చెడో తెలంగాణ అప్పులపాలు అయిపోయినా, తెలంగాణ ఆగమైపోయినా కూడా ఏదో ఒకటి చేసి రైతులకు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. రైతులను ఎక్కడ తక్కువ చేయలే కేసీఆర్, రైతులను మంచిగా చూసుకున్నాడు కేసీఆర్ అని చెప్పి సో పబ్లిక్ కూడా కేసీఆర్కు మళ్ళీ పాజిటివ్ అవుతున్నారు, కేసీఆర్కు మళ్ళీ పబ్లిక్ దగ్గర అవుతున్నారు. ఇది కేసీఆర్కి సంబంధించిన వ్యవహారం. అయితే కేసీఆర్ అసలు ఏంది, ఏం కథ, మరి కాంగ్రెస్ పరిపాలన ఎట్లున్నది, కాంగ్రెస్ పైన పబ్లిక్ ఒపీనియన్ ఏందనేది కూడా తెలుసుకునే కార్యక్రమం చేస్తే కాంగ్రెస్ పైన సుమారు 65% వ్యతిరేకత ఉందనేది కేసీఆర్కి అర్థమైపోయిందట. 65% వ్యతిరేకత ఉన్నది, 35% ఏదో పాజిటివ్, ఎంతో కొంత సరే నడుస్తుంది కదా వ్యవస్థ నడవని అని అనుకుంటున్నారట. 65% పబ్లిక్ కాంగ్రెస్ పైన నెగిటివ్ ఉన్నారట, కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారు. మరి ఈ వ్యతిరేకతను ఒడగొట్టుకోవడానికి రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏదో 99 డేస్ యాక్షన్ ప్లాన్ అని, 33 జిల్లాలలో పర్యటన అని చెప్పి, 119 నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు తెలుసుకుంటా అని, 12,000 గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటా అని, 600 మండలాలలో ఉన్న సమస్యలు తెలుసుకుంటా అని రకరకాల డైలాగులు కొడుతున్నాడు. అవన్నీ వర్కౌట్ కావు. కానీ కేసీఆర్ మాత్రం ఒక గ్రౌండ్ రియాలిటీలో ఉన్నాడు. కేసీఆర్ అప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నట్టు. తర్వాత కేసీఆర్ ఇంకో బాధ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఈ 119 నియోజకవర్గాలలో కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి, ఇట్లా కూడా కేసీఆర్ క్యాలిక్యులేషన్ చేయించేటటువంటి కార్యక్రమం చేస్తే ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కనుక ఎలక్షన్స్ వస్తాయి, అది కూడా జనరల్ ఎలక్షన్స్ అంటే అసెంబ్లీ ఎన్నికలు కనుక వస్తే 119 నియోజకవర్గాలలో సుమారు బీఆర్ఎస్ పార్టీకి 70 నుండి 75 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట. 70 నుండి 75 సీట్లు బీఆర్ఎస్కి వచ్చే అవకాశాలు ఉన్నాయట. కాంగ్రెస్ పార్టీకి ఓ 30 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉండొచ్చు, లేదా ఒక 20 మ్యాక్సిమం, లేదా బీఆర్ఎస్ పార్టీకి ఒక 70 నుండి 65 సీట్లు. ఇది కొంత ఎస్టిమేషన్ లెక్క కనబడుతున్నది. ఇప్పటికిప్పుడు ఒకవేళ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ అట. అంటే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం 2.5 సంవత్సరాలే అవుతున్నది. ఈ 2.5 సంవత్సరాలలోనే ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చిందంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాలేదు, రేవంత్ రెడ్డి పరిపాలన బాలేదు, రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ శాతనైతే లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలో తెలుస్తలేదు, మంత్రుల పర్ఫార్మెన్స్ బాలేదు, ప్రభుత్వాధికారుల పర్ఫార్మెన్స్ కూడా బాలేదు. అంత ఘోరమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలోనే కేసీఆర్ ఈ రిపోర్ట్ తీపించే కార్యక్రమం చేసినట్ట. అసలు ఏంది గ్రౌండ్ రియాలిటీ అనేది కేసీఆర్ తెలుసుకుంటున్నాడు. తర్వాత కేసీఆర్ ఇంకో బాధ ఏంది, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, సుమారు 39 మంది గెలిచిరు, మిగతా ఎమ్మెల్యేలు ఓడిపోయారు కదా. మరి ఈ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వీళ్ళు గెలుస్తారా ఓడిపోతారా అని చెప్పి కేసీఆర్ ఈ సర్వేలో కూడా ఆయన తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలలో సుమారు ఒక 70% గెలిచే అవకాశం ఉంది, 30% ఫెయిల్. మళ్ళా అంటే కొత్త వాళ్ళకే ఇవ్వాలి, కొత్త అభ్యర్థులకే ఇవ్వాలి. ఎందుకంటే పార్టీ పైన పాజిటివ్ ఉంటుంది జనాలకి, కేసీఆర్ ముఖం చూసి ఓటేస్తారు, కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కూడా చక్కగా పనిచేయాలి కదా. అక్కడ ఉన్న వ్యక్తి చక్కగా పనిచేయకపోతే ఖచ్చితంగా ఆ వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ 2023 ఎన్నికలలో చేసేటటువంటి తప్పే నెరికేనా? కేసీఆర్ చేసేటటువంటి పెద్ద తప్పు ఆల్రెడీ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది అని చెప్పి కేసీఆర్ తెలిసి కూడా మళ్ళీ అదే పాత ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చిండు, అక్కడ ఫెయిల్ అయింది. ఆల్రెడీ అవినీతి పరుడు, అక్రమాలు చేసిండు, దందాలు చేసిండు, దోపిడీ చేసిండు, స్కామ్ చేసిండు, కబ్జాలు పెట్టిండు అని చెప్పి ఆరోపణలు ఉన్నా కూడా మళ్ళీ ఆయనకే కేసీఆర్ టికెట్ ఇచ్చేసరికి జనాలకు కోపం వచ్చి ఇంత అహంకారం ఎందుకు, మేము వద్దన్నా ఈ ఎమ్మెల్యేకి ఎందుకు టికెట్ ఇచ్చారని చెప్పి జనాలు బుద్ధి చెప్పారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్కి అంత అర్థమైంది, ఎవరు గెలుస్తారు, ఎవడు ఓడిపోతాడు, ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది, ఏం కథ అనేది కేసీఆర్కి ఒక క్లారిటీ వచ్చింది. తర్వాత కేసీఆర్ 6 గ్యారెంటీల పైన కూడా రిపోర్ట్ తెలుసుకునే కార్యక్రమం చేసిందట. 6 గ్యారెంటీల కథ ఏంది, పబ్లిక్ ఏమనుకుంటారు అంటే 6 గ్యారెంటీల పైన పబ్లిక్ గరం మీద ఉర్రట, గరం మీద, మామూలు గరం కాదు, ఘోరమైనటువంటి కోపంతో ఉర్రట. కారణం ఏంది, అంత తుస్సు, అంత ఫెయిల్ కాబట్టి. 6 గ్యారెంటీల విషయంలో కూడా వెట్టకేలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్.
ఈ ఫెయిల్ అనేది కేసీఆర్కి అర్థమైపోయింది. ఇది 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి వ్యవహారం అయితే, తర్వాత రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా అమలు చేసినటువంటి పథకాల పైన కూడా కేసీఆర్ తెలుసుకునే కార్యక్రమం చేస్తే, ఇప్పటిదాకా ఉన్నటువంటి పథకాలు కూడా 50-50, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే. ఇక్కడ కూడా ఫెయిల్. తర్వాత మరి రేవంత్ రెడ్డి 3 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండు కదా, మరి తెలంగాణ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేసిరు, ఏం కథ అనేది కూడా కేసీఆర్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే చూసి నవ్వుకుంటున్నట కేసీఆర్. రేవంత్ రెడ్డి చేసినటువంటి అప్పు, రేవంత్ రెడ్డి చేసిన పరిపాలన చూసి. ఇప్పుడు పొద్దుగాల లేస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తా ఉంటారు, కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ అప్పులపాలు చేసిండు తెలంగాణ అని చెప్పి. కేసీఆర్ అప్పు చేసిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, ఆ ప్రాజెక్టు నుండి లక్షల ఎకరాలకు నీళ్లు పారించిండు కేసీఆర్. కేసీఆర్ అప్పు చేసిండు, కళ్యాణ లక్ష్మి పట్టుకొచ్చిండు, షాదీ ముబారక్ పట్టుకొచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 6 నెలలకు ఒక పంటకు 6 నెలలకు ఒక పంటకు రైతు బంధు టంక్షన్గా రైతుల అకౌంట్లో వేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, యూరియా బత్తాల కొరతలు ఎక్కడ కనబడలే. కేసీఆర్ అప్పు చేసిండు, స్ట్రీట్ లైట్లు, గ్రామాలలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. కేసీఆర్ అప్పు చేసి 33 జిల్లాలు పెట్టిండు, 119 నియోజకవర్గాలు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త మండలాలు. కేసీఆర్ అప్పు చేసి మిషన్ భైరత పట్టుకొచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి దళిత బంధు పట్టుకొచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి హైదరాబాద్లో అనేకమైనటువంటి డెవలప్మెంట్ చేసిండు. కేసీఆర్ అప్పు చేసి పల్లె ప్రకృతి వనం, హరితాహారం, డంపింగ్ యార్డు. కేసీఆర్ అప్పు చేసి గ్రామ పంచాయతీ కార్యాలయాలు కట్టించిండు. కేసీఆర్ అప్పు చేసి గ్రామ పంచాయతీలకు చెత్త ట్రాక్టర్లు ఇప్పించిండు చెత్త ఎత్తడానికి. కేసీఆర్ అప్పు చేసి 33 కలెక్టర్ ఆఫీసులు కట్టించిండు. కేసీఆర్ అప్పు చేసి కొత్త మెడికల్ కాలేజీలు కట్టించిండు. కేసీఆర్ అప్పు చేసి కొత్త స్కూళ్ళు కట్టించిండు. కేసీఆర్ అప్పు చేసి రోడ్లు వేయించిండు. కేసీఆర్ అప్పు చేసి హాస్పిటల్ కట్టించిండు. కేసీఆర్ అప్పు చేసి గవర్నమెంట్ స్కూళ్ళు కట్టించిండు. కేసీఆర్ అప్పు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. కేసీఆర్ అప్పు చేసి సెక్రటేరియట్ కట్టించిండు. కేసీఆర్ అప్పు చేసి అంబేద్కర్ విగ్రహం కట్టించిండు. కేసీఆర్ అప్పు చేసి హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ లెక్క క్రియేట్ చేసిండు. కేసీఆర్ అప్పు చేసి తెలంగాణని ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసిండు కేసీఆర్. మరి రేవంత్ అన్న అప్పు చేసి ఏం చేసిండు? రేవంత్ అన్న 3 లక్షల కోట్ల రూపాయలు 2 సంవత్సరాలలో అప్పు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం కట్టిండు, ఏం చేసిండు? కేసీఆర్ అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్దం లెక్క తీర్చిదిద్దిండు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతం లెక్క మార్చిండు కేసీఆర్. అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్. అప్పు చేసిన అంటారు కదా, కేసీఆర్ అప్పు చేసి ఈరోజు గ్రామాలలో కూడా కేసీఆర్కి సంబంధించినటువంటి పథకాలు చేరినాయి. కేసీఆర్ అప్పు చేసి 2000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి దళితులకు కార్లు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి చీరలు ఇచ్చిండు బతుకమ్మకు. కేసీఆర్ అప్పు చేసి నియోజకవర్గాలలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అనేకమైనటువంటి అద్భుతాలు కేసీఆర్ చేసిండు. మరి ప్రభుత్వం ఏం చేసింది? కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నా. రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే కేసీఆర్ని తిడుతూ ఉంటాడు. రేవంత్ అన్న పొద్దుగాల లేచి కేసీఆర్ని విమర్శిస్తూ ఉంటాడు. పొద్దుగాల లేచి రేవంత్ అన్న ఒకసారి ఆయన మాట్లాడుకోవాలి, ఆయన వీడియోలు ఆయన చూసుకోవాలి. పొద్దుగాల లేచి కేసీఆర్ బొమ్మ చూసి ఇట్లా రేవంత్ అన్న నిల్చొని పొద్దుగాల లేచి కేసీఆర్ బొమ్మ చూసి కేసీఆర్ ఏం చేయలేదా తెలంగాణకు అని చెప్పి ఒకసారి కేసీఆర్ ముఖం గట్టిగా చూస్తే అన్ని కనబడతాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రేవంత్ అన్నకు. రేవంత్ అన్న ఏమో డైలాగులు, అప్పు చేసిండు. కేసీఆర్ అప్పు చేసి తెలంగాణను అద్భుతం చేసిండు. రేవంత్ రెడ్డి అప్పు చేసి ఏం చేసిండు? అభివృద్ధి జరగాలంటే అప్పులు అవుతాయి, ఖచ్చితంగా అప్పులు అవుతాయి. అప్పు చేసి కేసీఆర్ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోలేదు కదా. అదే ఎర్రపల్లి ఫామ్ హౌస్ పోయింది కేసీఆర్. రేవంత్ రెడ్డి లెక్క 2-3 ఇల్లులు కట్టుకుంటలేడు. కాంగ్రెస్ పార్టీ మంత్రుల లెక్క 2-3 ఇల్లులు కట్టుకుంటలేడు. కేసీఆర్ ఏ ఫామ్ హౌస్లోకి వెళ్ళి అయితే బయటకు వచ్చిండు అదే ఫామ్ హౌస్ పోయిండు. అదే ఫామ్ హౌస్లో ఉంటున్నాడు. అదే నందినగర్ ఇంట్లో ఉంటున్నాడు. మరి వీళ్ళ లెక్క పెద్ద పెద్ద బంగ్లాలు కట్టించుకోలేదు నియోజకవర్గాలలో, జిల్లాలలో. కేసీఆర్ అప్పు చేసి తెలంగాణ ప్రజల కోసం మంచి చేసిండు. కాంగ్రెస్ వాళ్ళ లెక్క దోపిడీ చేయలే. కాంగ్రెస్ వాళ్ళ లెక్క అవినీతి చేస్తలేడు, అక్రమాలు చేస్తలేడు, దందాలు చేస్తలేడు, స్కాములు చేస్తలేడు, దోపిడీ చేస్తలేడు. ఇది వాస్తవం. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కేసీఆర్ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. 1-2 కాదు, మస్తు అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఈరోజు చాలామంది కేసీఆర్ని నానా రకాల మాటలు అంటూ ఉంటారు, నానా రకాలుగా కేసీఆర్ని తిడుతూ ఉంటారు. ఒక్కసారి కేసీఆర్ని తిట్టే ముందు అద్దంలో మీ ముఖం మీరు చూసుకొని
కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేయలేదా అని చెప్పి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కేసీఆర్ని ఎవరెవరైతే తిడుతుర్రో అద్దంలో మీ ముఖం మీరు చూసుకుంటే తెలంగాణలో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ మీ కళ్ళల్లో తిరుగుతాయి, మీ కళ్ళల్లో కనిపిస్తాయి. అన్ని అద్భుతాలు చేసింది కేసీఆర్. తెలంగాణని తీర్చిదిద్దాలంటే, కొత్త కొత్త రాష్ట్రాన్ని తయారు చేయాలంటే, కొత్త కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా అప్పులు అవుతాయి. పెళ్లి చేసుకోవాలంటేనే అనేక అప్పులు చేయాలి. మనం పెళ్లి చేసుకోవాలంటే, కొత్త సంసారం నిలబడాలంటే అప్పులపాలు అవుతాం. మరి కొత్త రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలంటే అప్పులు కావా? కొత్త రాష్ట్రాన్ని అద్భుతంగా క్రియేట్ చేయాలంటే అప్పులు కావా? 100% అవుతాయి. అయినాయి వాస్తవం. కానీ కేసీఆర్ దుబారా ఖర్చు చేయలే, కేసీఆర్ పనికిమాలిన ఖర్చు చేయలే, కేసీఆర్ పనికిరాని ఖర్చు చేయలే. రేవంత్ రెడ్డి లెక్క కేసీఆర్ దుబారా ఖర్చు పెట్టలే ఎక్కడ. రేవంత్ రెడ్డి లెక్క కేసీఆర్ పనికిరాని ఖర్చు పెట్టలే ఎక్కడ. రేవంత్ రెడ్డి లెక్క కేసీఆర్ అనవసరమైనటువంటి ఖర్చు పెట్టలే ఎక్కడ. ఆయన జనాలకు ఉపయోగపడేటటువంటి ఖర్చు పెట్టింది. ఇది వాస్తవం. అందుకే కేసీఆర్ సర్వే మొత్తం చేపిస్తే ప్రభుత్వం పైన ఘోరమైన వ్యతిరేకత ఉందనేది అర్థమైందట. ఘోరమైన వ్యతిరేకత ఉంది. మంచో చెడో కేసీఆరే కావాలనుకుంటున్నారు జనాలు అనేది కేసీఆర్కి అర్థమైపోయింది కథ. మంచో చెడో కేసీఆరే కావాలనుకుంటున్నారు కాబట్టి కేసీఆర్ బయటకు రావడానికి రెడీగా ఉన్నాడు. జనాలు పిలుస్తున్నారు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ బయటకు రావడానికి రెడీగా ఉన్నాడు. ఇంకోటి, హైడ్రా గురించి కేసీఆర్ తెలుసుకుంటున్నాడు. హైడ్రా బాధితుల పరిస్థితి ఏంది, వెలుగుమట్ల బాధితుల పరిస్థితి ఏంది, ఇల్లులు కూల్చేసిన బాధితుల పరిస్థితి ఏంది, అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఒపీనియన్ ఏందనే తెలుసుకుంటున్నట. జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పరిస్థితి ఏందనేది కూడా కేసీఆర్ తెలుసుకుంటున్నట. సుమారు 300 సీట్లు ఉన్నాయి. మరి 300 డివిజన్లలో కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి, పరిస్థితి ఏందో గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు కేసీఆర్ అనేది వినబడుతున్నటువంటి చర్చ. మరి ఏం జరగబోతుందో చూడాలి. కానీ కేసీఆర్ సర్వే రిపోర్ట్లు మాత్రం కాంగ్రెస్ ఫెయిల్. ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చే స్కోపు బీఆర్ఎస్ పార్టీకి ఉంది అనేది కేసీఆర్కి అర్థమైంది. 2వ ప్లేస్లో బీజేపీ కూడా ఉంది. ఇప్పుడు 3వ ప్లేస్ పోవచ్చు కాంగ్రెస్. అంత ఘోరమైన వ్యతిరేకత. కారణం ఏంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏది చక్కగా చేయలే, అంత అటర్ ఫ్లాప్ ఫెయిల్ చేసినామని చెప్పుకుంటారు కానీ గ్రౌండ్ రియాలిటీలో ఏం కనబడతలేదు కాంగ్రెస్ది. అది అసలు కథ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.